క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి లడ్డు వ్యవహారంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐను డిమాండ్ చేస్తుంటే తెలుగుదేశం పార్టీ సిట్టుతోనే సరిపెట్టుకుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎందుకు సిబిఐ విచారణకు చంద్రబాబు నాయుడు ఈ లడ్డు వ్యవహారంలో భయపడుతున్నారని మీరు అనుకుంటున్నారు? అదే చెప్తున్నానండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వెంటనే హైకోర్టులో ఇది మా సిట్టింగ్ జడ్జి తోటి లేకపోతే కమిటీతోటి వేసి దీన్ని విచారణ చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఆయన అడగటం జరిగింది. అలాగే ఇవాళ మన సుప్రీంకోర్టులో కూడా సుబ్బారెడ్డి గారు వేయటం జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేయాలి, అక్కడ సిట్టింగ్ జడ్జితో చేయించాలని. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా దాన్ని సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు దుర్మార్గం, ఇటువంటి జరగవు, కావాలని ఒక దేవుడిని అడ్డం పెట్టుకుని చేస్తున్నారని ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ ఎక్కడ వీళ్ళ రాద్ధాంతం చేస్తున్నారో, ఒక ఈవోనేమో అసలు లారీలు మేము పంపలేదు పైకి, వెనక్కి రిజెక్ట్ అయినా వెనక్కి పంపించేస్తామంటారు. మరి చంద్రబాబు నాయుడు కొడుకు, తనయుడు, బిడ్డ ఆయన కూడా ట్విట్టర్లో ఏం చెప్తాడు, అసలు ఈవోకి ముఖ్యమంత్రికి సంబంధం లేదు, అది సపరేట్ బాడీ, అయినా సరే ఆ లారీలన్నింటినీ వెనక్కి పంపించేస్తాం, కల్తీ జరగలేదని ఆయన అంటూ ఉంటాడు. ఈయన కల్తీ జరిగిపోయింది, లడ్డులో పనిచేస్తామని ఈయన అంటూ ఉంటాడు. అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలా, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దెబ్బతీయాలా, లేకపోతే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసి ఆయన్ని తగ్గించాలి? ఎక్కడికి వెళ్ళినా జన సముద్రంగా మారుతుంది, ఎక్కడికి వెళ్ళినా జగన్ అంటున్నారు, ఈ విలువలు తగ్గించాలని చూస్తున్నారు. అలాంటిది దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటాం మాత్రం మిమ్మల్ని క్షమించడం వెంకటేశ్వర స్వామి. ఆయన మాత్రం ఈ రాజకీయాల్లోకి లాగటం చాలా దారుణం, చాలా ఇది పరిణామాలు ఆయన తీవ్రంగా చూస్తాడు. వెంకటేశ్వర స్వామి మామూలుగా వదిలే మనిషి కాదు. అంటే సిబిఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అయితే ఇతని సిట్టు అది ఇది అంటే ఈయన చేతిలో ఉంటుంది. అదే సిబిఐ ఎంక్వైరీ అయితే క్షుణ్ణంగా మొత్తం లాగుతారు, డేటా అంతా తీస్తారు, అసలు ఎవరెవరు చేశారు, ఈ కుట్రలో భాగం ఏంటని ఛేదిస్తారనే దీంతో భయంతో సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నాడు. సార్ ఇంకొక వాదన వినపడుతుంది సార్, చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో విఫలం అవడం వల్లే ఈ లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని వాదన వినిపిస్తుంది సార్, దీంతో ఏకీభవిస్తారా? ఖచ్చితంగా. ఎంచేతంటే అతను 4 నెలల పాలనలో ఏదైతే అతను ప్రజల్లో వాగ్దానం చేసి సూపర్ 6ని మేము ప్రజల్లో అమలు చేస్తున్నాం, నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 10 నీకు 18 నీకు 18 అని ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అతను చూస్తుంటే భయం వేస్తుందని గాలికి వదిలేసి ప్రజలను అన్యాయం చేసి, ఆడపడుచులకు అన్యాయం చేసి, బిడ్డలకు అన్యాయం చేసి, స్కూల్లో కూడా సరైన ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో పాయిజన్ అయిన ఫుడ్ తోటి వందలాది మంది హాస్పిటల్ పాలై ఎన్నో రకాలుగా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని తయారు చేసి ఇవాళ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేసి అమ్మేయటానికి ఒక్క రకంగా కాదు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా, దీన్ని సంపద సృష్టిస్తాను, పేదవాళ్ళకి పంచుతాను, పేదవాళ్ళని ఉన్నవాళ్ళు చేస్తానని ఎన్నో మాయమాటలు చెప్పిన వ్యక్తి ఇవాళ అన్నింటినీ కూడా వరదల నుంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టి నరికిని చంపి రేపులు ఇవన్నీ ఒకటి కాదు, అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రం మారిపోతే దాని నుంచి తప్పించుకుంటానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా చేస్తున్న దీక్ష మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నేను అనేది దీక్షలు చేయమనండి, ఏదైతే చిన్నపిల్లలు మర్డర్లు చేసి రేప్ చేశారో వాళ్ళ మీద చేయమనండి, ఏదైతే అరాచకాలు జరుగుతున్నాయో దాని మీద చేయమనండి, ఏదైతే వరదలు వచ్చినాయో దాని మీద చేయమనండి, ఏదైతే మీరు సూపర్ 6 అమలు చేయట్లేదో దాని మీద చేయమనండి, అంతేకాని హాస్పిటల్స్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు దాని మీద చేయమనండి. ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న దాని మీద మీరు ఎంత మాట్లాడారో దాని మీద చేయండి. చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో ఏమీ చేయలేదు కాబట్టి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమే తిరుపతి లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని, సిబిఐ విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే సిట్ని ఏర్పాటు చేశారని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతూ తప్పుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడుతున్నారు.